మీడియా నమస్కారం. తెలంగాణ రాష్ట్రాన్ని మరో నిజాం వచ్చి పరిపాలిస్తున్నాడని మాకు అనుమానం కలుగుతాడు. బాన్స్వాడాలో హిందువుల మీద అఘాయిత్యాలు చేస్తారు, హిందువుల మీదనే లాఠీ చార్జ్ చేస్తారు, హిందూ యువకుల మీదనే కేసులు బనాయిస్తారు. చివరికి ఆ కుటుంబాలని పరామర్శిస్తాం. పోలీసుల వేధింపులు ఎక్కువైనాయి. ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైల్లో లేచిండ్రు. ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఆ యొక్క కుటుంబాలకు మనోధైర్యం కల్పిస్తాం, మేము పోయి కలిసి వస్తాం, వాస్తవాలు తెలుసుకుంటామనంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను పోలీసులు అడ్డగించి అదేదో మరో దేశంలో ఈరోజు బాన్స్వాడ ఉన్నట్టు మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మేము అనుమతి ఇచ్చిన రోజే వెళ్ళాలని పోలీసు వ్యవస్థ ఈ రకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తే అసలు లా అండ్ ఆర్డర్ ఏమవుతున్నది? ఒక పక్క శాసనసభ్యుల క్యాంప్ ఆఫీస్ కార్యాలయాల మీద ఈ కాంగ్రెస్ గుండాల దాడులు, మరోపక్క హిందువులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేసి పోలీసుల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ తీరే గతంలో 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా గిట్లనే చేసింది. ఏం చేస్తారు మీ హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడితే ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలు మీకు తెలుసు. రేపు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీని హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ తెలంగాణ ప్రజలు పొందబెట్టిండ్రో ఆ రకమైనటువంటి పర్యావసనమే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కూడా ఎదుర్కోబోతా ఉన్నది. సిగ్గు తెచ్చుకోవాలా. ఈరోజు మెజార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులను ఇబ్బంది పెడతా ఉన్నారు. హిందూ బంధువులారా, తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీరంతా కూడా గమనించాలి. ఏం పాపం చేసిండ్రు కాంగ్రెస్? ఇప్పుడు అక్కడ బాన్స్వాడలో హిందువులు ఏం తప్పు చేసారు? దుర్గామాత పాటలు పెట్టుకుంటే కూడా అక్రమంగా కేసులు బనాయిస్తారా? మా దేవుళ్ళని మేము పూజ చేసుకుని కూడా తప్పేనా? మిగతా మతస్థులను కించపరుస్తలేం, మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతలేం. మా దేవుళ్ళని మేము పూజ చేసుకుంటే, మా భక్తి మేము చేసుకుంటే మీ సొమ్మేం పోతున్నది? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ వైఖరి మారాలా. అక్కడ హిందువులపై పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ వెంటనే ఎత్తివేయాలా. ఈ విషయం మీద వచ్చేటటువంటి శాసనసభ సమావేశంలో తప్పకుండా మా నాయకుడైనటువంటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అసెంబ్లీని స్తంభింపజేస్తాం. బాన్స్వాడ విషయం అసెంబ్లీలో చర్చించేదాకా మేము పట్టుబట్టబోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో నిర్బంధ పాలన జరుగుతూ ఉన్నది. పోలీసుల వలయంలో ఈ రాష్ట్రం రజాకర్ల పాలన మరిపిస్తూ ఉన్నది. గతంలో రజాకర్ల పాలన గురించి విన్నాం, ఈరోజు కల్లర చూస్తూ ఉన్నాం. ఈరోజు శాసనసభ్యులే మరి బాన్స్వాడ ప్రాంతానికి పర్యటించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులైనా మమ్మల్ని గతంలో ఇన్సిడెంట్ జరిగిన రోజు వస్తామంటే 48 గంటల పాటు నాతో పాటు మా అధ్యక్షుడితో పాటు శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు. మరి ఈరోజు మేము కామారెడ్డిలో ఎల్పీ మీటింగ్ పెట్టుకొని బాన్స్వాడలో జరిగిన సంఘటన సమీక్షిస్తామని చెప్పి వస్తే మమ్మల్ని ఇక్కడ మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేసి నిర్బంధించి మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా జరుగుతూ ఉన్నది. మరి దుర్గామాత దేవుళ్ళ పాటలు కూడా వినే మరి పరిస్థితి, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి ఈరోజు ఎవరైతే ఆ రోజు మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడో ఆయనకు నోటీసులు ఇస్తారు, పిటి కేసులు పెడతారు. కానీ ఎవరైతే ప్రశ్నించి ఎందుకోసం అని చెప్పి హిందూ పాటలు మేము వాడొద్దో, ఎందుకోసమైతే దుర్గామాత మరి కీర్తనలు మేము వినొద్దు అని చెప్పి ప్రశ్నించినందుకు భారతీయ జనతా పార్టీకి చెందిన దాదాపు 20 మందిని అరెస్టు చేసి 17 మందిని ఈరోజు మరి కేసులు బనాయించి 37 మంది మీద అక్రమ కేసులు బనాయించిన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. రజాకర్ను పాలన మరిపించేటువంటి ఈ పాలన ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రేవంత్ రెడ్డి పాలనలో ఉన్నదా లేకుంటే ఓవైసీ బ్రదర్స్ పాలన ఉన్నదో అర్థం కావడం లేదు. ఓవైసీ బ్రదర్స్ ఈరోజు హోంశాఖ మంత్రిని నిర్వహిస్తున్నట్టుగా వారి కనుశైలంలోనే ఈరోజు పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట్టుగా పనిచేస్తుంది తప్ప ఈరోజు నిజంగా హిందువులకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశంలో మేము మరి ప్రజల్లోకి వెళ్ళడమే కాదు, రేపు జరగబోయేటువంటి శాసనసభ పక్ష
శాసనసభలో జరిగేటువంటి మరి సమావేశాల్లో మేము ఖచ్చితంగా ఈ ప్రస్తావన చేస్తాం, మరి ముఖ్యమంత్రిగా నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బాన్సువాడకు మళ్ళీ వస్తాం. బాన్సువాడలో జరిగినటువంటి సంఘటన ప్రజల మధ్యలో మేము ఖచ్చితంగా సమీక్ష చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి భారతీయ జనతా పార్టీ మరి పోలీస్ తీరును ఖండిస్తూ ఉన్నది, ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద సమగ్ర సమీక్ష జరగాలని, దీని మీద ఎంక్వైరీ జరగాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుల్ని కూడా ఈ విధంగా అమర్యాదగా మమ్మల్ని ఇక్కడ ఆపడం, మరి ఈ రకంగా మమ్మల్ని రోడ్డు మీద బైఠాయింపే విధంగా మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని రిటర్న్ పంపించడం ఇది పోలీస్ శాఖకు మంచి పద్ధతి కాదు. మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి అనుమతి కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి ఆదేశాలు మాత్రమే పాటిస్తూ ఉన్నారు తప్ప మీరు వాస్తవాలను గమనిస్తలేరు. వాస్తవాలను మీరు ఆలోచన చేయకుండా ఈ రకంగా ఒంటెద్దు పోకడ వెళ్తున్నటువంటి అధికారులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడకు వెళ్ళి సమీక్ష చేసే అవకాశం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. బాన్సువాడలో సూపర్ మార్కెట్లో దుర్గాదేవి పాట పెట్టుకున్నారు. ఒక్కసారికి కెమెరాలు గడి తిప్పండి, ఒక్కసారి కెమెరాలు గడి తింపితే అది ఎంతమందికి పొల్యూషన్, మసీద్ల మీద ఉన్న స్పీకర్లు ఎంతమందికి డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇక్కడ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే బొందబెట్టిరు కేసీఆర్కు. ఎలక్షన్ టైంలో దేవీ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గెలిచి ఈరోజు హిందువుల మీద దాడులు, ఆలయాల ధ్వంసము, హిందూ మహిళల మీద ఇటువంటి న్యూసెన్స్ చేయడము తప్పకుండా హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయో ఆ తర్వాత ఈ జరిగిన మా సహచర ఎమ్మెల్యే మీద దాడులు కానీ, బాన్సువాడ సంఘటన కానీ, ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయ ధ్వంసం కానీ వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు ఎట్లా ఉన్నారో ఈయనకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, నాకు రేవంత్ ఉద్దీన్ అని పేరు పెట్టి పలకండి అని చెప్తా ఉన్నాడు. ఇంత దౌర్భాగ్య పరిపాలన ఇక్కడ చేస్తూ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. హిందువులందరూ కూడా గమనించాలిగా నేను కోరుతాను.